ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఈ న్యూస్ తెలుస్తుంది. అయితే ఎటువంటి న్యూస్ మీకు తెలియబోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మీ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీకు తెలియబోయే న్యూస్ గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా? అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులైతే వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ లక్ష్య పెట్టరు. కానీ వీరి యొక్క అంచనాలు 100% నిజమవుతూ ఉంటాయి. కానీ వైఫల్యం చెందిన 10% మాత్రం తీవ్రమైన నష్టాన్నైతే కలిగిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వచాలని కళ్ళు వీరి చుట్టూ ఉంటాయి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వాన్ని వారు కలిగి ఉంటారు. వారి యొక్క అసూయతో కూడిన చూపు, కుళ్ళుతో కూడిన చూపు ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం ద్వారా నెగిటివ్ ఎనర్జీని దూరపరుచుకోవచ్చు. అలాగే ప్రతి అమావాస్య రోజు మీరు రాళ్ల ఉప్పుతో మీ ఇంట్లోని పెద్దలతో దిష్టి తీయించుకోండి. దీని ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక న్యూస్ అయితే మీకు తెలియబోతుంది. మీ యొక్క బంధువుల గురించి కావచ్చు, లేదా ఆత్మీయుల గురించి కావచ్చు, చాలా రోజుల నుండి ఒక నిజం మీకు తెలియకుండా మీ కుటుంబ సభ్యులు కానీ, లేదా సన్నిహితులు కానీ, లేదా బంధువులు కానీ దాచిపెట్టి ఉంచారు. అయితే ఆ విషయం మీకు తెలియటం వల్ల మీరు కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అటువంటి విషయం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ న్యూస్ కొంత ఆందోళన కలిగించినప్పటికీ తర్వాత మీరు తేరుకుంటారు. అయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా మీరు ఖచ్చితంగా అన్వేషిస్తారు. మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అది వ్యాపారపరమైన అవకాశం కావచ్చు, కెరియర్ కి సంబంధించి అంటే ఉన్నత చదువుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది.
అలాగే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడబోతుంది. ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా వారి వల్ల మీరు ఖచ్చితంగా పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకుంటారు. అంటే మీకు ప్రతి విషయంలో కూడా వారు చేదోడు వాదోడుగా నిలుస్తారు. మంచి సూచనలు సలహాలు అందజేస్తారు. అలాగే చక్కటి గైడెన్స్ ని కూడా మీకు అందిస్తారు. ఈ విధంగా వారి కారణంగా మీరు మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని సాఫీగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క సన్నిహితులతో, లైఫ్ పార్ట్నర్ తో, మీ యొక్క ప్రేమ భాగస్వామితో విభేదాలు కనుక ఉన్నట్లయితే వాటిని ఈ రోజు సరిదిద్దుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారు. చాలా కాలంగా ఈగో కారణంగా మీరు వారిని దూరం పెట్టారు. ఈ రోజు మీకు మీరుగా రియలైజ్ అవుతారు. లేదా వారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవటం కూడా జరగవచ్చు. ఈ విధంగా మీ యొక్క బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మీరు చేయబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతోంది. కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారో మరొక ఆదాయ మార్గం మీకు తోడయ్యే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏవైనా నూతన పనులు తలపెట్టాలి అనుకుని వాటిని తలపెట్టడంలో మీకు జాప్యం జరుగుతుందని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ పనులను ఈ రోజు మొదలు పెట్టాలనే నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. విహారయాత్రలకు వెళ్లేవారికి మీకు ఒక ఊహించని సంఘటన ఎదురు కాబోతుంది. ఆ సంఘటన ద్వారా మీరు కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం ద్వారా లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. పోలీసులతో వాగ్వాదం జరగటం, పోలీస్ కేసుల వరకు వెళ్లటం లాంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల పట్ల కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం వీరికి ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది. నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగినా కానీ, లిఫ్ట్ అడిగినా కానీ చాకచక్యంతో వ్యవహరించండి. సహాయం చేయండి, కానీ వారికి చేసే సహాయం మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ పై అధికారుల నుండి ప్రశంసలైతే మీకు దక్కబోతున్నాయి. కొన్ని కీలకమైన పరిణామాలు కూడా మీ యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. దానికి సంబంధించి సరైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సమయంలో కూడా మీరు శని భగవానుణ్ణి నిందించకూడదు అనే విషయాన్ని గమనించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.